హాయ్ హలో హౌ ఆర్ యూ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణి వరల్డ్. ఈరోజు కొబ్బరి, టమాటా, పుదీనా, కొత్తిమీర అన్నీ కలిపి చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సింది పచ్చిమిర్చి ఒక 10 తీసుకున్నాను. పచ్చిమిర్చి ఇలా మధ్యకి తుంపుకొని ఉంచాలి. 2 టమాటాలు, పుదీనా, కొత్తిమీర కడుక్కొని బాగా వాష్ చేసుకొని ఉంచుకోవాలి. 2 కొబ్బరి చిప్పలు, కొద్దిగా చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు. దీని ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి మనం కట్ చేసి ఉంచుకున్న టమాటాలు, పచ్చిమిర్చి, చింతపండు అన్నీ వేసి బాగా మగ్గనివ్వాలండి. దీనిలోనే మనం పుదీనా కూడా వేసేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనిస్తే అన్నీ మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి దీంట్లోనే. మీ టేస్ట్కి తగినట్టు వేసుకొని మూత పెట్టేసుకోవాలి. మనం కట్ చేసి ఉంచుకున్న కొబ్బరి ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. వాటితో కలిపి వేసామంటే కొబ్బరి ముక్కలు నలగవు అనమాట. అందుకని వెల్లుల్లి, జీలకర్ర, కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేసి ఒకసారి గ్రైండ్ చేయాలి. ఎంతో ఈజీ అండి చట్నీ. మీలో ఎంతమందికి ఇష్టం కొబ్బరి, పుదీనా, కొత్తిమీర, టమోటా? ఇది గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు. చూసారా ఫ్రెండ్స్, మెత్తగా అయిపోయింది. అన్నిటితో కలిపి మనం మిక్సీ వేసామనుకోండి కొబ్బరి ముక్కలుగా ఉండి అలా బాగోదన్నమాట. అందుకని ముందు ఇలా కొబ్బరి, వెల్లుల్లిపాయ, జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాం అనుకోండి. ఇది పక్కన ఇది మగ్గుతూ ఉంది కదా, తీసుకుందాం ఒకసారి. ఇది కొంచెం మెత్తగా టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉంచుకొని ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారాక అప్పుడు ఆ కొబ్బరిలో ఇవి కూడా వేసి మిక్సీ వేయాలన్నమాట. ఎంతో సింపుల్ అండ్ ఈజీ కొబ్బరి చట్నీ. హెల్త్కి కూడా మంచిది కదా. పుదీనా, కొత్తిమీర, టమాటా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. ఇంకొంచెం సాఫ్ట్గా అవ్వాలి టమాటాలు. ఇంకొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఆఫ్ చేసుకోవడమే. చూద్దాం తర్వాత ప్రాసెస్. మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో. వావ్, మొత్తం పుదీనా, కొత్తిమీర, మిర్చి, టమాటా అన్నీ మగ్గిపోయినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారే వరకు వెయిట్ చేద్దాం. ఇది చల్లారిపోయింది ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు జార్లో వేసుకొని మిక్సీ వేద్దాం. ఈ కొబ్బరిలోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిలోనే ఇవన్నీ వేసేసి మిక్స్ చేయాలన్నమాట. ఒకసారి గ్రైండ్ చేసేసి చూసారా ఫ్రెండ్స్, మెత్తగా అయిపోయింది. వాటర్ పోయకూడదు, టమాటాల్లో ఉండే వాటర్తోనే ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేస్తే స్మెల్ వస్తుంది, ఎక్కువ రోజులు నిలవ ఉండవు. ఇదైతే 2 days 3 days అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగానే ఉంటుంది. దీన్ని ఇప్పుడు తాలింపు వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని మనం వాటిని వేసుకున్నాం కదా దానిలోనే పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కొంచెం ఆవాలు, కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలన్నమాట. కొంచెం ఇంగువ,
చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, ఇప్పుడు ఈ స్టేజ్లోని కరివేపాకు వేసుకొని మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న చట్నీని దీనిలో వేసేయాలన్నమాట. చట్నీని ఇందులో వేసి బాగా మిక్స్ చేసేయాలి. తాలింపు అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసేయాలన్నమాట. అంతేనండి, టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ కొబ్బరి, పుదీనా, టమోటో, కొత్తిమీర చట్నీ రెడీ. మీరు ట్రై చేస్తారో, ట్రై చేసి ఎలా ఉందో చెప్తారో నాకు. కొబ్బరి, పుదీనా, టమోటో, కొత్తిమీర చట్నీ రెడీ. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. Thank you for watching, friends. Bye.